ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు మాజీ మంత్రి జీవన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు. కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరే అవకాశం కనిపిస్తోంది. అయితే నిన్న జగిత్యాల వెళ్లిన కేటీఆర్ జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్తో భేటీ కావాలని కోరుకుంటున్నట్టుగా తెలిపారు. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డిని కేసీఆర్ మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిక తేదీ, రాష్ట్రంలో ఇతర రాజకీయ అంశాలపై చర్చించనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాము జనతర్. రాము, ఎంతసేపట్లో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది? అంటే కేసీఆర్ సమక్షంలో జాయిన్ అవుతారని చెప్పినట్టుగా తెలుస్తోంది. ఏం చెప్తున్నారు అక్కడ బీఆర్ఎస్ నాయకులు? ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కి జీవన్ రెడ్డి మరికొద్ది సేపటి క్రితమే చేరుకున్నారు. అయితే ఆయనతో పాటు ఆ ముఖ్య అనుచరులు కూడా ఆయనతో పాటు చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈయన ఏదైతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పిదప ఈ యొక్క నిన్న ఏదైతే కేటీఆర్ అక్కడ జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లారు. బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించేందుకైతే ఈ యొక్క కేటీఆర్ అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి. గంట సేపు ఈ యొక్క సుదీర్ఘ చర్చలు అయితే కొనసాగించినటువంటి పరిస్థితి ఉంది జీవన్ రెడ్డితో. అయితే ఈ మేరకైతే జీవన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారన్నట్టయితే జీవన్ రెడ్డి సిద్ధమయ్యారని చెప్పవచ్చు. అదే విధంగా ఈ నేపథ్యంలోనే ఈ రోజు మాజీ సీఎం కేసీఆర్ జీవన్ రెడ్డిని ఫామ్ హౌస్ కి అయితే ఆహ్వానించారు. ఈ మేరకు జీవన్ రెడ్డితో పాటు ముఖ్య అంచరులు అక్కడ చేరుకొని ఏదైతే కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. భేటీలోని ముఖ్యంగా ఏదైతే జీవన్ రెడ్డి డేట్ ఫిక్స్ చేసేందుకు అయితే ఏదైతే గులాబీ పార్టీలో చేరేందుకు డేట్ ఫిక్స్ చేసేందుకు అయితే అదే విధంగా ఈ నేపథ్యంలో తనకు సముచిత స్థానం కల్పించాలన్నట్టు జీవన్ రెడ్డి కోరినటువంటి పరిస్థితుల్లో జీవన్ రెడ్డికి సముచిత స్థానం అయితే కల్పించేందుకు సుముఖంగా అయితే బీఆర్ఎస్ అధినేత అయితే సానుకూలంగా స్పందించి అతనితో సుదీర్ఘ చర్చలు అయితే కొనసాగించాయి. ఈ నేపథ్యంలోనే పార్టీ ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతాయి, అదే విధంగా బీఆర్ఎస్ కు చెందినటువంటి ముఖ్య నేతలు మాజీ మంత్రులు కూడా అక్కడికి వేముల ప్రశాంత్ రెడ్డి కావచ్చు, ముఖ్య నేతలు కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే వారి సమక్షంలోనే ఈ యొక్క బీఆర్ఎస్ బాస్ తోనైతే ఈ యొక్క చర్చలు కొనసాగిన పిదప ఈ యొక్క జీవన్ రెడ్డి తర్వాత ఏమన్నా మీడియాతో మాట్లాడే అవకాశం ఏమైనా ఉందనుకోవచ్చు? అసలు ఏం ఆశించి వెళ్ళారనుకోవచ్చు? ఒకవైపు కాంగ్రెస్ తొందరపాటు చర్య అని చెప్తుంది జీవన్ రెడ్డి పార్టీ మారటం అనేది. ఇప్పుడు కేసీఆర్ ఎలాంటి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందనుకోవచ్చు జీవన్ రెడ్డికి? ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎందుకంటే జీవన్ రెడ్డి సుదీర్ఘ కాలం అయితే కాంగ్రెస్ లో సీనియర్ నేతగా చేసినటువంటి అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ లో ముఖ్య పాత్ర పోషించేటటువంటి అవకాశము ఇస్తారన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈయన సముచిత స్థానం కల్పించాలనే నేపథ్యంలోనే బీఆర్ఎస్ అధినేత ఆధ్వర్యంలోనే ఈ యొక్క కేటీఆర్ అక్కడికి నివాసానికి వెళ్లి ఆయనతో చర్చించారు. ఈ నేపథ్యంలోనే ఈ జీవన్ రెడ్డి కూడా అదే విధంగా బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధమై ఉన్నట్టుగానే ఈ రోజు ఈ యొక్క ఫామ్ హౌస్ కు చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క డేట్ ఖరారైన వెంటనే ఈ యొక్క హైదరాబాద్ లో కావచ్చు, అదే విధంగా జగిత్యాలలో కావచ్చు, పెద్ద ఎత్తున కేసీఆర్ సమక్షంలో చేరేందుకైతే ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు జీవన్ రెడ్డితో పాటు అనుచరు యంత్రాంగం కూడా సిద్ధమైనట్లు మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాము. ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేరుకున్నారు. కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరే అవకాశం కనిపిస్తోంది. అయితే నిన్న జగిత్యాల వెళ్లిన కేటీఆర్ జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్తో భేటీ కావాలని కోరుకుంటున్నట్టుగా తెలిపారు జీవన్ రెడ్డి. ఈ నేపథ్యంలో కేసీఆర్ జీవన్ రెడ్డిని మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిక తేదీ, రాష్ట్ర ఇతర రాజకీయ అంశాలపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేరుకున్నారు. కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరే అవకాశం కనిపిస్తోంది. నిన్న జగిత్యాల వెళ్లిన కేటీఆర్ జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేసీఆర్తో భేటీ కావాలని కోరుకుంటున్నట్టుగా జీవన్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ జీవన్ రెడ్డిని మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించారు. ఈ సమావేశంలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరిక తేదీ, రాష్ట్ర ఇతర రాజకీయ అంశాలపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది.